ఎస్సీ ఎస్టీలకు కూడా తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. వారికి సబ్ ప్లాన్ ప్రకారము చట్టబద్ధత ప్రకారము దాదాపు 8 నుంచి 10 కోట్ల రూపాయలు కేటాయింపులు జరగాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఇకపోతే మైనార్టీల కోసం గత ప్రభుత్వాలన్నీ కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. కేవలం మైనార్టీ కోసం 330 కోట్లు మాత్రమే ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది. ఇదే తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల వారి సంక్షేమం కోసం 1100 కోట్ల రూపాయలు ఇదే కేటాయించడం జరిగింది. ఇలా ఈరోజు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది ఈ బడ్జెట్లోని. నిజంగా మా కడప వైఎస్ఆర్ జిల్లా ప్రజల తరఫున వారి ఆవేదనను ఇప్పటికైనా ఏమైనా ఇంకా ఈ జిల్లాపై కనీసం ఏ ప్రాంతంలో మీకు ఎక్కువ సీట్లు వచ్చాయి అన్ని జిల్లాల్లో కూడా సమానంగా చూసే పరిస్థితి లేకుండా పోయింది. మీకు ఎక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి, ఏ ప్రాంతంలో ఓట్లు వచ్చాయి, ఆ ప్రాంతానికే మీరు మేలు జరిగే విధంగా ఈరోజు చేయడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది కాబట్టి ఈరోజు ఈ జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా నిరసన తెలుపుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు దాదాపు అసెంబ్లీ జరిగిన నుంచి కూడా ఈ సమావేశాల్లో పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజల పక్షాన ఆయన నిలుస్తూ ఆయన గళాన్ని అసెంబ్లీలో కూడా వినిపిస్తూ ఈరోజు కేవలం ఈ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరితో కలుపుకొని భవిష్యత్తులైన ఉద్యమాలు చేసి మా యొక్క ఈ ప్రాంత సమస్యలు తీర్చేదాని కోసం ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు రుణమాఫీ అని చెప్పి ఇంతవరకు బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదు. ఇంత తీవ్రమైన కరువు పరిస్థితుల్లో గత సంవత్సరం వర్షపాతం చాలా తక్కువ. అందులో మన వైఎస్ఆర్ జిల్లాలో 39% తక్కువ వర్షపాతం పడింది. పల్లెల్లో ఈరోజు గుక్కడి నీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉన్న కమర్షియల్ క్రాప్స్ బతికిచుండడానికి 1415 అడుగుల డెప్త్కి నీళ్లు ఈరోజు పోయినాయి. ఇంత తీవ్రమైన కరువు పరిస్థితిలో ఉన్న ఈ జిల్లాకి తాగునీటి కోసం ₹1 కూడా కేటాయించలేదు. బడ్జెట్ ఎక్కడ కానీ పొత్తును లేకుండా ఉంది. ఈరోజు మొన్న ఈ జిల్లాకు వచ్చి గండికోటకు వచ్చి జూలైలోనే ఈ జిల్లాకి నేను నీళ్ళు ఇస్తాను, నేను రాత్రింబొగులు ఇక్కడే పనుకొని నీళ్ళు ఇస్తానని చెప్పిన వ్యక్తి అధికారులే అంచనాలు వేసిన మొత్తం ₹1430 కోట్ల. అది కూడా 24 గంటలు ఇంటూ 7 ప్రకారం కంటిన్యూ పనిచేస్తే సంవత్సరంలో పడుతుంది. అలాంటిది కూడా మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఈరోజు బడ్జెట్లో కేవలం 100 కోట్లు కేటాయించడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. నీకు చిత్తశుద్ధి ఉంటే 70% అయిన పని గాలేరు నగరి కేవలం 30% పని ఉంది కొదవ పెడితే ఈరోజు వైఎస్ఆర్ జిల్లా గండికోటకి 13 టీఎంసీ నీళ్లు, సర్వరాయరికి అన్ని కలిపితే 23 టీఎంసీ నీళ్ళు వస్తాయి. ఖచ్చితంగా నీకు చిత్తశుద్ధి ఉంటే చేయాలి. ఈరోజు కేంద్రం నుంచి నిధులు తెస్తాన్ని అబద్ధ మాటలు మాట్లాడుతున్నాం. ఇప్పటికే కేంద్రం నిధులు ఇచ్చే ప్రసక్తి లేదని వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర రాజధాని 1,00,000 కోట్లు అంటాం. తాగేదాన్ని నీళ్లు లేవు. రాష్ట్ర రాజధాని ఎవరు కోరుకోవడం లేదు. రాష్ట్రంలోనే వ్యవసాయం మీద ఆధారపడి రైతు సోదరులు 70% ఉంటే రైతు సోదరులకు ఏమి చేయాలని ఆలోచన కూడా నువ్వు చేయడం లేదు. ఈరోజు గత సంవత్సరం 212 కోట్లు బీసీ సంక్షేమ శాఖ కేటాయించాలని చెప్పి ఇప్పటికి మార్చి 31 అవుతుంది. ఈ ₹1 కూడా కేటాయించలే గత సంవత్సరమే. ఈ సంవత్సరం బీసీలకి ఇంతవరకు ఎటువంటి అమలు చేసేదానికి కూడా బడ్జెట్ కేటాయించలేదు. మైనార్టీ సోదరులు అధికంగా ఉన్న రాయలసీమలో మైనార్టీ సోదరులు కూడా డబ్బులు కేటాయించే దాంట్లో నువ్వు సిద్ధశుద్ధి చూపించలేదు. కేవలం నువ్వు పక్షపాత వైఖరిగా అవలంబిస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసే కార్యక్రమం మొదలు పెడతాం. నువ్వు చేసే మోసమూరి పరంతరాలు మేము ప్రజలకు తెలియపరుస్తాం. నీకు సిద్ధశుద్ధి ఉంటే మైనార్టీ బలహీన బడు వర్గాలకు అందరికీ సంక్షేమ పథకాలకి వాళ్ళకి బడ్జెట్ కేటాయించి
వాళ్ళు ఆదుకోవాలా. ముఖ్యంగా రైతు సోదరులు వ్యవసాయం మీద 70% ఆధారపడిన రైతు సోదరులకి నువ్వు కేటాయించాలి. ఖచ్చితంగా డ్రిప్ ఇరిగేషన్కి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువగా కమర్షియల్ క్రాప్స్ మీద ఆధారపడిన రైతు సోదరులకి ఆదుకోవాలి. ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఉద్యమాలు చేసడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా చిత్తశుద్ధిగా నువ్వు చెప్పిన మాట ప్రకారం మనిషి మారిన అన్నావు. ఆ మారిన ప్రకారం ఇప్పటికైనా ప్రజల దృష్టిలో పెట్టుకొని రైతు సోదరుని రైతు కూలీని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయించే విధంగా నువ్వు ముందుకు పోవాలని